నమస్తే ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ఒక్క మెతుకుతో వేలమంది ఆకలిని తీర్చాడంటే మీరు నమ్ముతారా? ఇది కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. వాళ్లకు సూర్యుడిచ్చిన అక్షయపాత్ర ఉంది. కాని ఆ పాత్ర రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని అందిస్తుంది. ద్రౌపది భోజనం చేశాక ఆ రోజుకి ఆ పాత్ర ఖాళీ అయిపోతుంది. సరిగ్గా ద్రౌపది భోజనం ముగించిన తర్వాత కోపానికి మారుపేరైన దుర్వాస మహర్షి అన 10,000 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. పార్తా, మేము స్నానం చేసి వస్తాము, మా అందరికీ భోజనం సిద్ధం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. పాండవులు ద్రౌపది భయంతో వణికిపోయారు. ఆహారం పెట్టకపోతే మహర్షి శపిస్తాడు. ఏం చెయ్యాలో తెలియక ద్రౌపది తన ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ద్రౌపది కన్నీళ్లతో, కృష్ణా, అక్షయపాత్ర ఖాళీ అయిపోయింది, అందులో ఒక్క మెతుకు కూడా లేదు అంది. ఒక్కసారి ఆ పాత్రను తీసుకురా అన్నాడు కృష్ణుడు. ఆయన ఆ పాత్రను పరిశీలించి చూడగా అడుగున ఒక్క చిన్న ఆకుకూర ముక్క అంటుకుని ఉంది. దాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటూ, ఈ విశ్వమంతా తృప్తి చెందుగాక అన్నాడు. ఆ క్షణంలో నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి ఆయన శిష్యులందరికీ కడుపు నిండిపోయి తేన్పులు వచ్చాయి. అబ్బో, ఇక ఒక్క మెతుకు కూడా తినలే అనుకుని పాండవుల దగ్గరికి వెళ్లడానికి సిగ్గుపడి అక్కడి నుంచే వెళ్ళిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, భగవంతుడికి కావాల్సింది మనం పెట్టే శరసోపేతమైన భోజనం కాదు, మన మనస్ఫూర్తిగా అర్పించే ఒక్క మెతుకైనా సరే. అదే ఆయనకు సంతృప్తినిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.